రాహుల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ రాగి సంగటి చేసుకుంటాం. దానికి కావలసిన పదార్థాలు: మటన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, స్పైసెస్, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ. రాగి సంగటికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బాంబే ఉప్మా. రాహుల్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ వేడెక్కింది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. కొంచెము 4-5 లవంగాలు వేసుకున్నాము, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ. అవి వేగిన తర్వాత ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నది వేసుకున్నాం. ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయినాయి. ఇప్పుడు మటన్ వేసుకున్నాం. బాగా వాష్ చేసి పెట్టుకోవాలి మటన్. ఇప్పుడు మటన్ వేసుకున్నాం. ఇప్పుడు మటన్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పసుపు వేస్తేనే ఇంత వాటర్ వచ్చింది. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 టమాటాలు కట్ చేసుకొని ప్యూరీ చేసి పెట్టుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. చికెన్ గార్లిక్ పేస్ట్ వేగింది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ వేగాలి. ఆనియన్ పేస్ట్తో బాగా మంచి గ్రేవీ వస్తుంది. చాలా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ పేస్ట్ వేగింది. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. తగినంత కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి.
ప్యూరే వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకుంటే సరే. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. రాహుల్, ఇప్పుడు రాగి సంగటి చేసుకున్నాము. ఇద్దరికి సరిపోయేంత చేసుకోవాలంటే 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాసు ఉప్మా రవ్వ, 1 కప్పు రాగి పిండి, కొంచెం సాల్ట్. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోసుకుంటాం. ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. 1/2 కప్పు రవ్వ. ఇట్లా తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకుంటే ఉండలు కడుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు రవ్వ ఉడికి ఇట్లా చిక్కబడింది. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాం. ఏం కలపకుండా 2 మినిట్స్ తర్వాత కలుపుతాం. ఇప్పుడు 2 మినిట్స్ అయింది. మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. రాహుల్, ఇప్పుడు సంగటి అయింది. ఇప్పుడు ముద్దలు చేసుకుంటాం. వాటర్లో చేయద్దుకొని చేసుకోవాలి. రాహుల్, కుక్కర్ చల్లగైంది. ఇప్పుడు మూత తీసి గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. రాహుల్, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. మటన్ కర్రీ రాగి సంగటి రెడీ.